అందరికీ నమస్కారం. మహిళను వేధిస్తున్న ఐపీఎస్ పోలీసునైతే పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఎవరు ఆయన? ఎందుకు అరెస్ట్ చేశారో అన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇందులో చాలా ట్విస్టులున్నాయి. అలాగే మీకు చాలా ఆసక్తికరమైన విషయాలైతే ఇందులో ఉన్నాయి. అందుకే మీరు పూర్తిగా చూడమని అడుగుతున్నాను. అయితే ఇప్పుడు ఈ ఐపీఎస్ ట్రైనీ ఎవరు అంటే ట్రైనీ ఐపీఎస్ మన ఉదయ్ కిరణ్ గారు. ఈయన మీకు అందరికీ తెలిసుంటారు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు సోషల్ మీడియాలో అయితే చాలా హాట్ టాపిక్‌గా ఉన్నారు. ఇప్పుడు కూడా హాట్ టాపిక్‌గానే ఉన్నారు. కాకపోతే అప్పుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు తిట్ల వర్షం కురిపిస్తున్నారనమాట ఈయన పైన. చాలా పేద కుటుంబం నుంచి వెళ్ళి అంత స్థాయికి వెళ్లారు. ఆయన భావాలు, ఉన్నత భావాలు అయన్నీ కూడా ఆయన పంచుకోవడంతోనే అందరూ కూడా అతన్ని నెత్తి మీద పెట్టుకున్నారు. చాలామంది ఆయన ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారు కూడాను. ఇప్పుడు చూసినట్లయితే ఆయన ఒక మహిళను వేధిస్తూ అడ్డంగా దొరికిపోయారనమాట. ఇప్పుడు ఆవిడ కంప్లెయింట్ చేయడంతోని పోలీసులోనైతే ఆయన్ని విచారించడానికైతే సిద్ధమవుతున్నారు. అలాంటి టైంలోని ఆయనైతే ఆత్మహత్యకి ప్రయత్నించారు. సో, ఆయన్ని వెంటనే హాస్పిటల్‌లో చేర్పించడం జరిగింది. అలాగే ఆయన కూడా చాలా వీడియోలు కూడా విడుదల చేశారు. నేనేమి చేయలేదు. ఆ అమ్మాయి కావాలనే చేస్తుంది. ఆ అమ్మాయి నా డోర్ కొట్టింది అని చెప్పేసి కొన్ని విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆ మహిళ కూడాను నాకేం తెలీదు. ఆయన నన్ను వేధిస్తున్నారని చెప్పేసి ఆమె కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే ఆయన ఈ కేసుని కొట్టేయాలని చెప్పేసి కోర్టుకైతే క్వాష్ పిటిషన్ అయితే పెట్టుకున్నారు. అయితే ఆ క్వాష్ పిటిషన్ ఇంకాను విచారణలోకి రాకముందే ఈయనిప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారు కదా! అక్కడి నుంచి హఠాత్తుగా మాయమైపోయారు. ఎక్కడ మాయమైపోయారో తెలీదు. వెంటనే పోలీసులందరూ కూడా హైదరాబాద్‌లోనే ఆయన స్వస్థలంలో కూడా వెతకడం జరిగింది. అయితే ఎక్కడ వెతికినా ఆయన కనిపించలేదు గానీ, గాలింపు చర్యలు మాత్రం ఆపలేదు. ఈ గాలింపు చర్యల్లోని ఆయన మిర్యాలగూడలోని అంటే 28దో తారీఖున జూలైన ఈ రోజునే ఆయన మిర్యాలగూడలో అయితే దొరికారట. వెంటనే కూడా పోలీసులు కూడా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అంటే ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేశారు అది కొట్టేయాలని చెప్పి. అంతట్లోనే ఈయన మాయమైపోవాల్సిన అవసరం ఏముంది? ఆమె అన్ని అబద్ధపు ఆరోపణలు చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. క్వాష్ పిటిషన్ కూడా వేశారు. అది నిజమా? కాదా? ఎంతవరకు ఏంటనేది కోర్టయితే నిర్ణయిస్తుంది. పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఆయన ఎందుకు తప్పించుకోవాలి? ఎవరికీ కనబడకుండా ఎందుకు వెళ్ళిపోవాలి? ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసేంత వరకు ఎందుకు తెచ్చుకోవాలి? ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుంది? ఆయనది తప్పనిపిస్తుందా? లేతే ఆ మహిళదే తప్పనిపిస్తుందా? ఈ కామెంట్‌నైతే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.